టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు హవా నడుస్తుంది. వరుస విజయాలతో గ్రూప్ దశలో అదరగొట్టిన రోహిత్ సేన సూపర్ 8 లో అదే రేంజ్ లో దుమ్ము రేపింది. వరుసగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను చిత్తు చేసి సెమీస్ లోకి సగర్వంగా అడుగుపెట్టింది. ఇక నాకౌట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఫేస్ చేయనుంది భారత్. ఈ మ్యాచ్ లో గనుక విజయం సాధిస్తే ఫైనల్ కు చేరుకుంటుంది. గత టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది రోహిత్ సేన. సెమీస్ లో ఆ టీం ను చిత్తు చేసి ఫైనల్ కు తీసుకెళ్లాలని భావిస్తుంది. అయితే భారత్ ఇంతవరకు చేరుకుందంటే అందుకు బౌలర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ క్రెడిట్ ఇవ్వాల్సిందే. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన హిట్ మ్యాన్ సారథ్యంలో మాత్రం సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకున్నాడు. గ్రూప్ స్టేజ్ తో పాటు సూపర్ 8 లోను పర్ఫెక్ట్ ఫీల్డింగ్ పొజిషన్స్, కరెక్ట్ బౌలింగ్ చేంజెస్ తో ప్రత్యర్థులను హడలెత్తించాడు రోహిత్ శర్మ. కెప్టెన్ గా అతడి ప్రతిభ జట్టుకు పెద్ద బలంగా మారింది. ఇక మొన్న జరిగిన ఆసీస్ తో మ్యాచ్ లో 41 బంతుల్లోనే 92 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్ తో తన బ్యాట్ కు ఇంకా పదును తగ్గలేదని ప్రూవ్ చేశాడు రోహిత్ శర్మ. నాకౌట్ కు ముందు భీకర ఫామ్ లోకి వచ్చాడు. దీంతో అతన్ని చూసి అందరూ భయపడుతున్నారు ప్రస్తుతం. ఈ తరుణంలోనే భారత కెప్టెన్ గురించి ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఫీల్డ్ సెట్టింగ్ అలాగే తన బ్యాటింగ్ విధ్వంసంతో జట్టును రోహిత్ అద్భుతంగా నడిపించాడని ఆడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. పొట్టి ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తున్న తీరు అద్భుతమని మెచ్చుకున్నాడు. అయితే భారత్ నుంచి అతడికి అందాల్సినంత క్రెడిట్ అందడం లేదు. టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ సారథ్యం అదుర్సు. కెప్టెన్ గా అతడు టీం ను నడిపిస్తున్న తీరు అద్భుతం. కానీ అతడికి క్రెడిట్ అంతగా ఇవ్వట్లేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో రోహిత్ శర్మ బౌలింగ్ టైమ్ లో పండిన వ్యూహాలు అలాగే ప్లాన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. అదే మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో మ్యాచ్ చేజారుతున్న సమయంలో కుల్దీప్ కు బౌలింగ్ ఇచ్చి కీలక వికెట్లను రాబట్టాడు. అలాగే భీకరమైన ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ ను కీలక సమయంలో బుమ్రాకు బౌలింగ్ ఇచ్చి వికెట్లు తీశాడు. అందులోనూ 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి జట్టు విజయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని, ఇదే వ్యూహంతో ఇంగ్లాండ్ ను కూడా మట్టి కరిపించి ఫైనల్లో చేరి కప్పు గెలిచే అర్హత రోహిత్ శర్మకు ఉందని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు.